రైట్ ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎపిసోడ్ అయితే ఓ విలనిజాన్ని తలపించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాచర్ల అభ్యర్థిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి దౌర్జన్యంగా చొరబడి అక్కడ ఈవీఎం మిషన్ను నేలకేసి కొట్టిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఇక తర్వాత అక్కడున్న వారిని బెదిరించి వెళ్ళిపోయారాయన. ఈ క్రమంలో ఈవీఎంలను ధ్వంసం చేసే దృశ్యాలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. అధికార మదంతో ఈవీఎంలను అయితే ధ్వంసం చేయగలిగారు, కానీ ప్రజాక్షేత్రంలో ఆయన దోషిగా నిలబడిపోయారు. పిన్నెల్లి కోసం పోలీసులు వేట ప్రారంభించడంతో పిన్నెల్లి పిల్లిలా తప్పించుకున్నారు. ఆయన ఎక్కడున్నారో కనిపెట్టిన పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించగా సంగారెడ్డి సమీపంలో కారు మారి మరో కారులో పారిపోయారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు తీవ్ర విఘాతం కలిగిస్తూ హింసకు పాల్పడిన పిన్నెల్లి బ్రదర్స్ అరెస్ట్ భయంతో కొన్ని రోజులు అజ్ఞాతంలోకి కూడా వెళ్ళిపోయారు. ఇక మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో పోలీసుల సూచన మేరకు హైదరాబాద్ వచ్చామని కవరింగ్ కూడా ఇచ్చుకున్నారు. అయితే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరుల ప్రోద్బలంతో వైసీపీ నేతలు పోలింగ్ రోజు సాగించిన దమనకాండ వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో వైసీపీ మూకలు టీడీపీ ఏజెంట్లను కొట్టడం, వారి కుటుంబ సభ్యులు ఇళ్లపై దాడులు చేయడం, భయపెట్టి భయానక వాతావరణం సృష్టించడం, కిరాతకంగా దాడి చేయడం వంటి దృశ్యాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఇక మాచర్ల మండలం రాయవరంలో పోలింగ్ బూత్ 51లో టీడీపీ వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు లోపల ఉండగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఆ క్రమంలో టీడీపీకి ఓట్లు పడుతున్నాయని ఇద్దరు వైసీపీ వారు పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి కూర్చున్నారు. దీనిపై టీడీపీ వారు అభ్యంతరం చెప్పడంతో విధుల్లో ఉన్న ఏఎస్ఐ వైసీపీ వారిని బయటకు వెళ్లిపోవాలని చెప్పారు. వైసీపీ నేత జగదీష్ కుమార్ బయటకు వస్తూ ఏఎస్ఐకి వేలు చూపిస్తూ నీ సంగతి తేలుస్తా అంటూ బెదిరించారు. పోలీసులు ఏజెంట్లు మినహా మిగిలిన వారిని బయటకు పంపించేశారు. అనంతరం అక్కడికి వచ్చిన ఎస్ఐ వైసీపీ వారు గుంపులుగా ఉన్న అడ్డుకోకుండా టీడీపీ వారిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నారు. ఇక టీడీపీ ఏజెంట్లు గాలి చంద్రశేఖర్, గాజుల కొండలరావు, గాజుల నాగేశ్వరరావును పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించి వైసీపీ శ్రేణులు ఏకపక్షంగా ఓట్లు వేసుకున్నారు. ఇక పోలీసులను వైసీపీ నేతలు పోలింగ్ బూత్ వద్ద బెదిరిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోలింగ్ రోజు అనుచరులతో పదుల సంఖ్యలో వాహనాలతో పోలింగ్ కేంద్రంలో తిరుగుతూ హడావిడి చేయడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసి గృహ నిర్బంధం చేయాలని ఆదేశించింది. అయితే గృహ నిర్బంధం చేసిన నిమిషాల వ్యవధిలోనే తాను ఓటు వెయ్యాలని కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరు రోడ్లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఓటేసిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్లకుండా పల్నాడు రోడ్లోని మున్సిపల్ హైస్కూల్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ 11 బూత్లు ఉన్నాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి పోలింగ్ కేంద్రం ఎదురుగా ఉన్న పాత ప్రభుత్వాసుపత్రిలోకి వెళ్లి అనుచరులను రెచ్చగొట్టి పోలింగ్ కేంద్రం బయట ఉన్న టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు వాహనాలపై దాడి చేయించారు. ఇక అరవింద్ బాబు వాహనం ఎక్కగానే ఆయనతో పాటు ఉన్న వాహనాలు వెళ్తున్న సమయంలో వైసీపీ మూకలు దాడి చేస్తూ టీడీపీ వారిని వెంబడించి కొట్టారు. ఇదే పోలింగ్ కేంద్రంలోకి నర్సరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టులో ఏజీపీగా పనిచేస్తున్న కట్ట నారపరెడ్డి తరచూ వెళ్లి వస్తుండటంతో టీడీపీ వారు అభ్యంతరం చెప్పడంతో గొడవ ప్రారంభమైంది. ఓటర్లను ప్రభావితం చేయడానికి నారపరెడ్డి వస్తున్నారని టీడీపీ వారు అభ్యంతరం చెప్పారు. వైసీపీ మూకలు టీడీపీ వారిపై దాడి చేస్తుండగా నారపరెడ్డి కూడా గట్టిగా అరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అనుచరులు తెలుగుదేశం నాయకులపై విచక్షణారహితంగా దాడి చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఇటు మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డి గూడెంలో ఒకే పోలింగ్ కేంద్రంలో 3 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ స్వతంత్ర అభ్యర్థి తరపున కలిపి 9 మంది ఏజెంట్లు కూర్చున్నారు. పోలింగ్ సజావుగా జరుగుతుండగా మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లారు. పోలింగ్ కేంద్రం బయట కారు ఆపి
బంధువైన సుబ్బారెడ్డిని ఆ పోలింగ్ కేంద్రంలోకి పంపించారు. సుబ్బారెడ్డి కేంద్రం లోపలికి వెళ్తూ అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులను ఉద్దేశించి సిగ్గులేదారా, టీడీపీ ఏజెంట్లను బయటకు పంపండి అంటూ కసిరారు. లోపలికి వెళ్లి టీడీపీ ఏజెంట్లను మర్యాదగా వెళ్లిపోతే బాగుంటుందని హెచ్చరించారు. అయినా టీడీపీ ఏజెంట్లు కదలకపోవడంతో బయటకు వచ్చి వైసీపీ వారికి సైగ చేయడంతో వారంతా కర్రలు, కత్తులు, రాడ్లతో పోలింగ్ కేంద్రంలోకి చొరబడి టీడీపీ ఏజెంట్లను బయటకు లాగేశారు. వారిని గ్రామంలో తరుముతూ వారి ఇళ్లపైకి వెళ్లి ఎవరు కనిపిస్తే వాళ్లను కొట్టారు. ఆ ఇళ్లను ధ్వంసం కూడా చేశారు. రెక్యానాయక్ అనే ఏజెంట్ను బరిసెతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన రెక్యానాయక్ పోలీసుల సాయంతో పొరుగురికి వెళ్లి వైద్యం చేయించుకున్నారు. మిగిలిన ఏజెంట్లు గాయపడిన గ్రామంలోనే తలదాచుకున్నారు. కేపీగూడెంలో మధ్యాహ్నం నుంచి ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ వాళ్లు ఓట్లేసుకున్నారు. ఎట్టకేలకు ఈ నెల 16న టీడీపీ ఏజెంట్ హనుమంతనాయక్ ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదైంది. ఇక పిన్నెల్లి చిత్రాలు అలా ఉంటే వైసీపీ తెనాలి ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలో దౌర్జన్యం చేశారు. సామాన్య ఓటరుపై దాడి చేశారు. క్యూలో వెళ్లాలని సూచించడమే ఆ ఓటర్ చేసిన నేరం. తననే అడ్డుకుంటాడా అని కోపంతో మండిపడ్డ తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ ఆ ఓటరు చెంప చెల్లుమనిపించాడు. సడన్గా జరిగిన ఈ సంఘటన నుంచి వెంటనే తేరుకున్న ఆ ఓటర్ అదే స్పీడ్తో ఎమ్మెల్యే శివకుమార్ చెంపపై ఒక్కటిచ్చాడు.